హాయ్ వేస్ వెల్కమ్ టు వేణి బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి. ఇలా ఎప్పుడైనా మనం మొక్కజొన్న పొత్తు ఇలా తెచ్చుకున్నప్పుడు ఇంటికి సో మరి ఎక్కువ ఏమని అనిపిస్తే మనం తిన్న తర్వాత 2-3 తెచ్చుకున్నప్పుడు ఒకవేళ ఎక్కువ ఉన్నాయని అనిపిస్తే మనం ఏం చేయాలంటే సింపుల్గా ఒక బౌల్ తీసుకోండి, క్లోజ్డ్ బౌల్ తీసుకొని మనం ఇలా తీసేసుకోవచ్చు అండి. డైరెక్ట్గా మొక్కజొన్న పొత్తు నుండి తీసేసుకొని అయినా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. లైక్ ఒక 1 వీక్ అలా 10 డేస్ అయినా తినచ్చు అండి. సో ఇలా తీసుకొచ్చుకోవచ్చు. అలా కాకపోతే ఇదొక ఆప్షన్ అండి. అలా కాకుండా ఇలా కట్ చేసైనా పీసెస్కైనా మనము స్టోరేజ్ చేసుకోవచ్చు అండి. ఇంకా బాగా తినచ్చు. అలా సో సెకండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అలా నైఫ్తో కట్ చేయొచ్చండి. చిన్న పీసెస్గా కష్టం అండి కొంచెం కట్ చేయడము, బట్ మనము అదే షార్ప్గా ఉంటే మనం అలా కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసుకున్న తర్వాత అయినా కానీ మనం అలా డైరెక్ట్గా తినచ్చు, లేకపోతే ఇలా మనం అన్నీ ఇలా తీసేసుకొని ఒక బౌల్లో స్టోరేజ్ చేసుకొని తినచ్చు. చాలా బాగుందండి టేస్ట్, నాకైతే బాగా నచ్చింది. బట్ మనం ఒకటేసారి అన్నీ తినలేం కదా. సో ఇలా తెచ్చేసుకొని మనం చిన్నపిల్లలకైనా మనం పెట్టచ్చండి. డైలీ కొన్ని ఒక బౌల్ వేసి స్పూన్ ఇస్తే వాళ్ళే తింటారు. చాలా మంచిదండి హెల్త్కు. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా ఎక్కువ ఉన్నప్పుడు పచ్చివేం తెచ్చుకోవచ్చండి. సో పచ్చివి ఉండవు కదండి, ఆరిపోతాయి బయట. సో అదండి, ఇదైతే ఈ టిప్పు. సో మీరు కూడా ఫాలో అవ్వండి. సో ఫస్ట్ టైం మెసేజ్ బటన్ అండి. చలో బాయ్.